మీరు బ్లాగింగ్ చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉన్నా, లేదా ఆర్టికల్స్ రాయడంలో, కాపీ రైటింగ్ రాయడంలో ఇబ్బంది పడుతున్నట్టయితే, ఎలా ఈజీగా మనం బ్లాగ్స్ అనేది రాయొచ్చు, ఆర్టికల్స్ అనేది రాయొచ్చు అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్తాను. సో, ఎక్కడ స్కిప్ జేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ మెథడ్‌లో ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. సో, చాట్‌జీపీటీ యూజ్ చేయకుండా, ఏఐ కంటెంట్ మనం క్రియేట్ చేయకుండా, మన ఓన్‌గా, మన స్టైల్‌లో ఎలా ఆర్టికల్స్ రాయాలో మీరు నేర్చుకోవడం జరుగుతుంది. సో, మీరు ఆర్టికల్స్ రాయాలి, బ్లాగ్స్ చేయాలి అనంటే ఫస్టు వెబ్‌సైట్ అనేది ఉండాలి. సో, వెబ్‌సైట్ కావాలి అనంటే ఒక డొమైన్ అండ్ ఒక హోస్టింగ్, ఒక వర్డ్‌ప్రెస్ సాఫ్ట్‌వేర్ అనేది కావాలి. ఇవి 3 కావాలి అనంటే హోస్టింజర్ అనేది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. హోస్టింజర్‌లోకెళ్ళి మీరొక 1 ఇయర్ ప్లాన్ అనేది తీసుకోండి. చాలా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇది. మీకు 100 వెబ్‌సైట్స్ వరకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో డిజైన్ అనేది జేయొచ్చు. మీరు వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ జేసిన తర్వాత నెక్స్ట్ ఆర్టికల్స్ రాయాలి అనంటే, మీకు ఎలాంటి ఐడియా లేదు. కంటెంట్ అనేది చాట్‌జీపీటీ నుంచెళ్ళి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ సేమ్ టు సేమ్ కాపీ అనేది జేస్తే యాడ్‌సెన్స్ అనేది అప్రూవ్ చేయదు. సో, అందుకే మన స్టైల్‌లో, మన లాంగ్వేజ్‌లో ఎలా రాయాలి ఏంటి అనేది జెప్తాను. క్లియర్‌గా వినండి. సో, మీకు దగ్గర ఒక నోట్‌బుక్ అండ్ ఒక పెన్ ఉంటే గూడా రాసుకోండి. ఎందుకు అనంటే నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఇంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా జేయండి. మీకు 100% మీ ఓన్‌గా ఆర్టికల్స్ అనేది మీరే రాస్తారు. ఫస్ట్ ఏం జేయాలి అనంటే మీరు దేనిపైన ఆర్టికల్స్ రాద్దాం అనుకుంటున్నారు? దేనిపైన బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నారు? సో, ఏదైనా ఒక టాపిక్ అనేది సెలెక్ట్ జేసుకోండి. ఏదైనా ఒక నీచ్. సో, చాలా నీచెస్ అనేటివి ఉంటాయి. కుకింగ్ నీచెస్ గావచ్చు, ఫ్యాషన్ గురించి గావచ్చు, లైఫ్ స్టైల్ గురించి గావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ గురించి గావచ్చు, ఇలా చాలా నీచెస్ అనేటివి ఉంటాయి. సో, మీరు ఏం జేయాలంటే దాంట్లోకెళ్ళి ఒక సబ్ నీచ్ అనేది, ఒక సబ్ టాపిక్ అనేది సెలెక్ట్ జేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అనేది ఉంది. కుకింగ్‌లో మీరు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కుకింగ్స్ అనేటివి ఉంటాయి. దాంట్లోకెళ్ళి ఏదైనా ఒక స్పెషల్ వర్డ్ అనేది తీసుకోండి. స్పెషల్ కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్‌లో సబ్జెక్ట్స్ అనేటివి చాలా ఉన్నాయి. దాంట్లో నుండి ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ జేసుకోండి. లైక్ వెబ్‌సైట్ డిజైన్ గావచ్చు, ఫేస్‌బుక్ యాడ్స్ కావచ్చు, ఎస్‌సిఓ గావచ్చు, ఏదైనా ఒకటి. సో, నేను ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక కీవర్డ్ అనేది తీసుకుంటాను. సో, మరి కీవర్డ్ రిసర్చ్ అనేది ఎక్కడి నుండి జేయాలి? కీవర్డ్ రిసర్చ్ ఎక్కడి నుండి జేయాలి అనంటే గూగుల్‌లోకెళ్ళి ఏహెచ్ఆర్‌ఈఎఫ్ఎస్ ఏహెచ్ఆర్‌ఈఎఫ్ఎస్ అని మీరు సెర్చ్ చేస్తే మీకొక వెబ్‌సైట్ అనేదొస్తుంది. అక్కడ కీవర్డ్ జనరేటర్ అని జెప్పి మీకొక నేమ్ గనిపిస్తుంది. ఆ నేమ్ మీరు క్లిక్ జేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. ఒక సెర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏదైతే కీవర్డ్ అనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ నేను బెస్ట్ కర్టెన్స్ ఫర్ హోమ్, బెస్ట్ కర్టెన్స్ ఫర్ హోమ్ అని నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు ఆ కీవర్డ్ రిసర్చ్ ఎంతుంది? ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు? దాని ర్యాంకింగ్ ఎంతుంది? అనేది ప్రతి ఒక్కటి అక్కడ కనిపిస్తుంది. యెస్. సో, కీవర్డ్ ర్యాంకింగ్ అనేది ఒకవేళ మీకు రెడ్ సింబల్‌లో కనిపించిందనుకోండి. అది హై డిమాండ్ కీవర్డ్. దాన్ని మీరు బ్లాక్ చేసినా మీకు అంత తొందరగా ర్యాంకింగ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. ఒకవేళ మీకు గ్రీన్‌గా కీవర్డ్ అనేది కనిపించిందనుకో, గ్రీన్‌గా ఒక 50 కీవర్డ్ లేదా 47 ర్యాంక్ ఇట్లా కనిపించి ఒక 1000 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు పర్ డే అన్నది మీకు కీవర్డ్ కనిపిస్తే, ఆ కీవర్డ్ పైన మీరు ఆర్టికల్ అనేది రాయాలి. ఇలా తక్కువ కీవర్డ్ ర్యాంకింగ్ ఉన్నది మీరు గనక సెలెక్ట్ చేసుకొని ఆర్టికల్ రాస్తే తొందరగా మీ వెబ్‌సైట్ అనేది ర్యాంకింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, నేను ఈ కీవర్డ్ తీసుకొని గూగుల్‌లోకెళ్ళి సేమ్ అదే కీవర్డ్‌ని పేస్ట్ చేస్తున్నా. సెర్చ్ అనేది చేస్తున్నా. సెర్చ్ చేసిన తర్వాత నాకు ఆల్రెడీ దానికి రిలేటెడ్‌గా ఉన్న ఆర్టికల్స్ రావడం జరుగుతుంది. అంటే వేరే వేరే వాళ్ళ వెబ్‌సైట్ అనేటివి మనకొస్తాయి. సో, ఆ వెబ్‌సైట్‌ని మీరు ఓపెన్ చేయండి. ఒక 2, 3 వెబ్‌సైట్స్‌ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీకు అర్థమవుతుంది. సో, ఏం రాసారు? ఏంటి అనేది. ఇప్పుడు మీరు చెయ్యవలసిన పని ఏంటి అనంటే, మీ ఓన్ స్టైల్‌లో మీరు ఆర్టికల్స్ రాయాలి అనంటే, ఇది మీకు బెనిఫిట్ అనేదవుతుంది. సో, ప్లీజ్ ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. కంప్లీట్‌గా మీరు ఆర్టికల్స్ అనేది మీది మీరే రాస్తారు. టైమ్ అనేది జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి సరిపోతుంది. డైలీ ఒక 2 అవర్స్, 3 అవర్స్ మీరు ఆర్టికల్స్ రాయడానికి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుండి సరిపోతుంది. సో, ఏం జేయాలంటే మీరు ఏవైతే వెబ్‌సైట్స్ ఓపెన్ చేసారో వేరే వాళ్ళయి, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ దాన్ని మీరు చదవండి ఒకసారి. దాన్ని మీరు జస్ట్ చదవండి. ఆ చదివిన తర్వాత ఏమవుతది అనంటే మీకర్థమవుతది. మీకు అర్థమవుతది. ఓకే. దీంట్లో దీని గురించుంది. కానీ మీకు ఇంగ్లీష్‌లో రాయడం తెలియట్లేదది. ఓకేనా? మీకు ఇంగ్లీష్‌లో రాయడం తెలియట్లేదు. సో, ఇప్పుడు ఏం జేయాలి అనంటే 100 వర్డ్స్, 100 వర్డ్స్ జస్ట్ కాపీ జేసి గూగుల్ ట్రాన్స్‌లేట్ ఓపెన్ జేసి
దాంట్లో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేట్ అనేది జేయండి. క్లియర్. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్‌లేట్ అనేది జేయండి. ట్రాన్స్‌లేట్ జేసిన తర్వాత తెలుగులో వస్తుంది. తెలుగులో వచ్చిన తర్వాత మళ్ళీ చదివి అది మనకి గ్రాంథిక భాషలో మన తెలుగు అనేది రావడం జరుగుతుంది. సో, మనం ఏదైతే మాట్లాడతామో ఆ భాషలో ట్రాన్స్‌లేట్ అవ్వదు. గ్రాంథికంగా ఇక్కడ తెలుగు భాష రావడం జరుగుతుంది. దాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో, దాన్ని మీరెలా చదువుతారు? మీరెలా మీ యొక్క ఫ్రెండ్స్‌కెలా జెప్తారు? మీ యొక్క రిలేటివ్స్‌కెలా జెప్తారో, ఆ స్టైల్‌లో మీరు ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. మీకేదైతే అర్థమైందో దాన్ని మీరు నోట్‌బుక్‌లో రాసుకొని, దాన్ని మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి కన్వర్ట్ జేయండి. అర్థమైంది గదా! గూగుల్ ట్రాన్స్‌లేట్‌కెళ్ళండి. తెలుగు దగ్గర తెలుగు ఇవ్వండి. ఇంగ్లీష్ దగ్గర ఇంగ్లీష్ ఇవ్వండి. ట్రాన్స్‌లేట్ ఎందుకంటే రివర్స్ చేయండి. తెలుగు టు ఇంగ్లీష్ అనేది ట్రాన్స్‌లేట్ జేయమని గూగుల్ ట్రాన్స్‌లేట్‌కి జెప్పండి. మీరు ఏదైతే రాసారో లైక్ మనం వాట్సాప్ మెసేజెస్ ఎలా పంపిస్తామో తెలుగులో ఇంగ్లీష్ టైప్ జేసి, సేమ్ అలానే రాసుకోండి. గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అలా ఎంటర్ జేయండి. ట్రాన్స్‌లేట్ ఇన్ ఇంగ్లీష్ అని ఇవ్వండి. మీరు అంతకుముందు కాపీ చేసిన దానికన్నా డిఫరెంట్‌గా ఇస్తది. సో, ఇలా మీరు ఆర్టికల్స్ అనేది రాయాలి. క్లియర్. సో, ఇలా ఎన్ని ఆర్టికల్స్ అయినా, ఎంతమందిని రిసర్చ్ జేసైనా ఇలానే రాస్తారు ప్రతి ఒక్కరు. ఎందుకు అనంటే ఎవరికీ తెలియదు. ఏ వెబ్‌సైట్ ఎలా జేయాలి? స్టార్టింగ్‌లో ఎవరికీ తెలియదు. జస్ట్ రిసర్చ్. వెబ్‌సైట్స్ అనేది చదవాలి, వీడియోస్ జూడాలి, మీకు అర్థమైంది రాసుకోవాలి. దాన్ని ట్రాన్స్‌లేట్ అనేది జేసుకొని వెబ్‌సైట్‌లోకెళ్ళి పోస్ట్ అనే ఆప్షన్ క్లిక్ జేసి మీరు పోస్ట్‌లనేటివి, బ్లాగింగ్స్ అనేటివి రాయొచ్చు. దానికి రిలేటెడ్‌గా ఇమేజెస్ మీరు క్యాన్వాలో డిజైన్ చేసి పబ్లిష్ అనేది జేయొచ్చు. క్లియర్? సో, ఈ రకంగా బ్లాగింగ్స్ అనేది చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ అనేటివి ఒస్తాయి. సో, అస్సలు మిస్ అవ్వకండి. కంప్లీట్‌గా మీకొకవేళ ప్రాక్టికల్ వీడియో కావాలి అనంటే, ఈ వీడియో కింద కామెంట్ జేయండి. నేను మీకోసం కంప్లీట్ బ్లాగింగ్ వీడియో అనేది క్రియేట్ జేస్తాను. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అనేది ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. 100 లైక్స్ అండ్ ఒక 50 కామెంట్స్ గనక వచ్చినట్టయితే, నేను ఈ వీడియో ప్రాక్టికల్‌గా జేసి చూపిస్తాను. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.